ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరొక శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆయన నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ప్రియా సహోదరి సహోదరుడా, అదొక ప్రత్యేకమైనటువంటి దినములు. బబులోను సామ్రాజ్యములో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి దినాలు. అవును, యెరూషలేమును దున్నివేసి యెరూషలేములో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలను తోలుకొని వచ్చి వచ్చిన వారిలో బబులోను సామ్రాజ్యానికి వచ్చిన వారిలో యవన కాలంలో ఉన్న వారిలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు కూడా ఉన్నారు. వారిలో వీరి ముగ్గురు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని అక్కడ గమనించవచ్చు. ఆ రాజ్యంలో ఉంటున్నారు. అక్కడ రాజుగారికి ఒక తలంపు పుట్టింది. ఈ రాజ్యం మహిమను అనేకులకు నా ద్వారా ఈ రాజ్యం మహిమపరచబడిందని చెప్పాలని ఆ తలంపుతో ఆ రాజ్యంలో ఒక బంగారు విగ్రహాన్ని ఏర్పాట్లోకి తీసుకొచ్చాడు. కొన్ని దినాలు ఆ బంగారు విగ్రహానికి సాగిలపడాలని, దానికి నమస్కారం చేయాలని, అలాంటి తలంపుతో రాజుగారు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఎవరైతే ఆ బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో పడవేస్తామని చట్టం చేశారు, శాసనం చేశారు. అయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నమ్మిన దేవుని విషయంలో ఎలా ఉన్నారో చూడండి. రాజు ఎదుటికి వచ్చినప్పుడు నెబుకద్నెజర్ రాజు, నీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వవలసిన ఆవశ్యకత కూడా లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినను ఆయనే మా దేవుడు. నువ్వు చెప్పినటువంటి ఆ ప్రతిమకు, నువ్వు నిలువబెట్టినటువంటి ఆ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం అని చెప్తూ వచ్చారు. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. అంటే నమ్మిన దేవుణ్ణి ఎంతగా వారు విశ్వసిస్తూ వచ్చారు. అన్య రాజుల ఎదుట, అన్య దేశంలో భయంకరమైనటువంటి అగ్ని గంధకములో పడవేసే శిక్ష ఉన్నదని తెలిసినప్పటికీ తమ దేవుణ్ణి విడిచిపెట్టక తన దేవుని నామాన్ని కనపరుస్తూ తన దేవుని యందు నమ్మిక, విశ్వాసం ఎంత గొప్పగా వారు ఉంచుతూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ దినాల్లో ఈ చిన్నపాటి వాటికి ఒక్కొక్కసారి మనం దేవుని అవమానపరిచి దేవుని మహిమను దొంగిలిస్తూ దేవుణ్ణి అక్కర కొరకు ప్రార్థనలు చేసుకొని విశ్వాసంతో నడుస్తున్నామని అన్ని జనులు ఎదుటి చెప్పుకుంటూ ఆయా సందర్భాల్లో, కఠినమైన పరిస్థితులు, కష్టకాలాల్లో నా దేవుడు సమర్థుడు, నా దేవుడు అన్నీ చేయగలడు అనే విశ్వాసాన్ని మనం ప్రదర్శించగలుగుతున్నామా? మన దేవుని మీద షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వలె విశ్వాసం ఉంచగలుగుతున్నామా? చూడుము, కష్టకాలాల్లో, ఇరుకుల్లో కూడా మన దేవుడే. ఆయన ఎంత భారమైన కష్టం, ఎంత శ్రమైన వచ్చినా దాని నుంచి కూడా దేవుడు విడిపించుటకు సమర్థుడు. చూడండి, వారికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పది. ప్రియా సహోదరి సహోదరుడు, ఈ దినాల్లో కూడా అనేకమైన ప్రతికూల పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ అనుభవం కూడా ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగోల అనుభవం నీవు కలిగి ఉండాలని, అట్టి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని, అలాగుంటే నువ్వు దేవునికి ఇష్టడుగాను, దేవుని కార్యాలు చూడగలిగేవానివిగాను, దేవుని ఆశీర్వాదమును పొందుకునేదానివిగాను ఉంటామని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును కదా, నిరీక్షించు వాటి యొక్క నిజ సారూప్యం విశ్వాసమే కదా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండటం అసాధ్యం కదా.
విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అవును కదా. మన జీవితాల్లో ఎంత అద్భుతం అంటే ఆ నెబుకద్నెజర్ రాజు ఎదుట వారు నిలిచిన విధానం ఎంత గొప్పదో. అప్పుడు దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. వారు అంతగా నిర్ణయం తీసుకుని దేవుని పక్షంగా వచ్చి విశ్వసించినప్పుడు ఆ రాజుకు కోపం వచ్చి ఏడంతలుగా అగ్నిని గంధకములు చేసినప్పటికీ, వారిని విసిరినప్పటికీ అగ్నిలో వారి ఇంకొక దూతను పంపుతూ వచ్చాడు. నలుగురు తిరుగుతున్నారు, ముగ్గురిని ఇస్తే వారి వెంట్రుక వాసమైనను కాలిపోలేదని మరి లేఖనాల్లో రాయబడ్డాయి. వారిని దేవుడు రక్షించాడు, తప్పించాడు అగ్నిలో. సరే, ఎంత గొప్ప కార్యం జరిగిందో. ఆ నెబుకద్నెజర్ మనస్సు మారేటట్లుగా ఆ నెబుకద్నెజర్ రాజ్యంలో, బబులోను సామ్రాజ్యంలో మరి ఎంతగానో మరి ప్రజలందరూ చూస్తున్నప్పుడు మరి ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి అనేకులు ఆ ప్రాంతంలో మన దేవుని విశ్వసించి ఉంటారు. కాబట్టి మన విశ్వాసం ద్వారా అనేక గొప్ప కార్యాలు చూడవచ్చు. విశ్వాసం ద్వారా మనం అనేకులను విశ్వాసంలోనికి నడిపించవచ్చు. అవును కదా ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ఈ అనుభవం నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క ఆత్మీయ జీవితం ఎంత గొప్పది. విశ్వాసంలో వారు నడిచిన నడక ఎంత గొప్పది. అవును తండ్రి, మాకు కూడా అట్టి విశ్వాసాన్ని నేర్పిస్తురండి అయ్యా. సంఘమును మీరు ఆశీర్వదించుము. సంఘములో విశ్వాస సంబంధమైన ఆత్మీయులను మీరు లేవనెత్తురండి. గొప్ప కార్యములు సంఘపక్షంలో జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.